Good afternoon, one and all. So in this session, we are going to learn how to connect to MongoDB from Django using PyMongo. That is, without using models class, we are going to connect to MongoDB using PyMongo. సో డిజాంగో నుంచి మనం పైమాంగో యూస్ చేసుకుని మాంగోడీబీకి ఎలా కనెక్ట్ అవ్వాలి, ఫ్రంట్ ఎండ్ నుంచి మనం డేటా ఎలా ఇన్సర్ట్ చేయాలి, అండ్ అలాగే ఫ్రంట్ ఎండ్ నుంచి డేటా ఎలా డిలీట్ చేయాలి అనేది కూడా చూద్దాం. Right, first I quickly move on to my VS Code. So in this is my PyMongo. So before installing PyMongo, we need to check whether the PyMongo is installed or not in our system. So for this, I'm going to run pip install PyMongo and check whether the PyMongo package is installed or not. Yes, the PyMongo package is installed successfully. Then this is my VS Code. So create a file with the name mongodb.py in Django application. So Django application lo mongodb.py and name to file create cheyali. Danlo we are going to import Mongo client, along with we are going to import the database name and as well as collection name. So before that, we are going to use that 127.0.0.1, that is the port number for which the MongoDB is going to be installed in your system. సో మన సిస్టంలో MongoDB ఏ పోర్ట్ నెంబర్తో అయితే ఇన్స్టాల్ అయిందో ఆ పోర్ట్ నెంబర్కి సంబంధించి ఇక్కడ మాంగో క్లయింట్ మనం క్రియేట్ చేయాలి. ఆ క్లయింట్కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఆ క్లయింట్కి మనం ఒక డేటాబేస్ నేమ్ అలాగే ఒక కలెక్షన్ నేమ్ సెండ్ చేయాలి. సో బిఫోర్ దట్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ దట్ కలెక్షన్ అండ్ యాజ్ వెల్ యాజ్ కలెక్షన్ నేమ్ అండ్ డేటాబేస్ నేమ్ ఇన్ MongoDB. So this is my MongoDB. So here my database name is KBN College and as well as my collections are MCA. So I'm going to hit the command db.mca.find. Here no records are there. So then in forms.py, I'm going to create a user form with name, email, as well as age, with character field, email field, as well as integer field. So name ki man character field తీసుకుంటాం, email ki email field, as well as age ki integer field తీసుకుంటాం. So minimum value 1 కింద pass చేయాలి. So views.py వచ్చేసరికి first we are going to import the object ID, which means we are going to be imported all the values that we are going to be submitted from the front end. Front end నుంచి ఇచ్చిన values మొత్తం మనకి సబ్మిట్ అవి వాల్యూస్ మనకి రిట్రీవ్ అవ్వాలి అంటే ఫస్ట్ మనం ఫ్రమ్ bson import object ID and we are going to import the forms and as well as MongoDB import user collection. Here user collection is nothing but our collection name here. So collection name ఇక్కడ మనం views.py లో ఇంపోర్ట్ చేసుకుంటాం. So this is for inserting. So I am going to adding the user if requested method equal to post means Django we are going to use CSRF token. So once post అయితే కనుక user form validation జరిగి we are going to import the values name, email and as well as age. సో ఫ్రంట్ ఎండ్ లో యూజర్ ఇచ్చిన వాల్యూస్ మనం రిట్రీవ్ చేసుకోవాలి అంటే ఫార్మ్ డాట్ క్లీన్ అండర్ స్కోర్ డేటా. సో వన్స్ డాక్యుమెంట్స్ ని మనం ఏదైతే కలెక్షన్ మెన్షన్ చేసామో ఆ కలెక్షన్ లో ఇన్సర్ట్ అవ్వాలి. ఇన్సర్ట్ అయిన తర్వాత దానికి ఒక యూజర్ ఐడి జనరేట్ అవుతుంది. సో ఆ ఐడి మనం రిట్రీవ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఈ డేటా మొత్తం కూడా మనం యాడ్ అండర్ స్కోర్ యూజర్ HTML అనే ఫామ్ కి అనే HTML ఫైల్ కి మనం ఫార్వర్డ్ చేస్తున్నాం. వన్స్ మనం ఇన్సర్ట్ చేసిన తర్వాత లిస్ట్ ఆఫ్ యూజర్స్ ఎవరైతే ఇన్సర్ట్ అయ్యారో అక్కడే మనకి డిస్ప్లే అవ్వాలి. సో ఆ ఫామ్ లోనే వీఆర్ గోయింగ్ టు డిస్ప్లే ద వాల్యూస్ విత్ హెల్ప్ ఆఫ్ యూజర్ అండర్ స్కోర్ ఐడి. సో దీన్ని మనం యూజర్ అండర్ స్కోర్ లిస్టెడ్ HTML కి మనం డేటాని ఫార్వర్డ్ చేస్తాము. సో ఆటోమేటిక్ ఎవరైతే యూజర్స్ ఇంపోర్ట్ అయ్యారో యూజర్స్ ఎవరైతే యాడ్ అయ్యారో ఆ యూజర్స్ డేటా మనకు వచ్చేస్తుంది. ఎప్పుడైతే యూజర్ యాడ్ అవుతున్నారో ఆ యూజర్కి ఒక ఐడి జనరేట్ అవుతుంది. ఆ యూజర్ ఐడిని బేస్ చేసుకుని మనం డిలీట్ చేస్తాం. సో అందుకనే ఏదైతే ఐడి మనకు ఆబ్జెక్ట్ ఐడి క్రియేట్ అయిందో ఆ ఆబ్జెక్ట్ ఐడిని మనం రిట్రీవ్ చేసుకుని బేస్డ్ ఆన్ దట్ ఆబ్జెక్ట్ ఐడి వీఆర్ గోయింగ్ టు డిలీట్ దట్ వాల్యూస్. సో ఆబ్జెక్ట్ ఐడిని మనం డిలీట్ చేసేస్తాం. సో ఇలాగా మన MongoDBలో ఇన్సర్ట్ అయిన ప్రతి డేటాకి కూడా ఒక ఆబ్జెక్ట్ ఐడి జనరేట్ అవుతుంది కాబట్టి ఆ ఆబ్జెక్ట్ ఐడిని బేస్ చేసుకుని మనం డేటా డిలీట్ చేస్తూ ఉంటాం. Right, this is views.py file. So coming to the urls.py file in Django application, so I'm going to add the patterns for 3, that is views.user underscore list, views.add underscore user as well as delete underscore user. So user ని మనం డిలీట్ చేసేటప్పుడు మనం యూజర్ ఐడిని పంపిస్తే ఆటోమేటిక్ గా ఆ యూజర్ ఐడితో ఉన్న డేటా మనకి డిలీట్ అయిపోతుంది. ఇది urls.py file. And coming to urls.py file in project, so my application urls ని ఇంక్లూడ్ చేసుకున్నాను and this is add underscore user.html. as I said earlier, మనం డిజాంగోలో ఫామ్ మెథడ్ మనం పోస్ట్ మెథడ్ ని యూజ్ చేస్తున్నాం కాబట్టి క్రాస్ సైట్ రిక్వెస్ట్ ఫోర్జరీ యూజ్ చేస్తాము. ఫామ్ యాజ్ పారాగ్రాఫ్ కింద ట్రీట్ చేస్తాము. బటన్ సబ్మిట్ బటన్ సెలెక్ట్ చేసుకుని డేటాని ఇన్సర్ట్ చేస్తాం. వన్స్ డేటా ఇన్సర్ట్ చేసిన తర్వాత వ్యూ యూజర్స్ కోసం అక్కడ ఒక హైపర్ లింక్ ఇస్తాము. అది సెలెక్ట్ చేస్తే మనకి వ్యూ యూజర్స్ అనే ఆప్షన్ వచ్చేస్తుంది. సో కమింగ్ టు యూజర్ అండర్ స్కోర్ లిస్ట్, ఏదైతే మనం వ్యూ యూజర్స్ క్లిక్ చేస్తున్నామో డేటా అనేది యూజర్ అండర్ స్కోర్ లిస్ట్ లో ఉంటుంది. సో ఆ యూజర్ అండర్ స్కోర్ లిస్ట్ HTML ఇది. సో ఇందులో మనం యాడ్ యూజర్ ని హైపర్ రిఫరెన్స్ కింద తీసుకుంటున్నాము. అలాగే టేబుల్ బార్డర్ యాజ్ వెల్ యాజ్ ఐఎమ్ గోయింగ్ టు యాడ్ నేమ్, ఏజ్ అండ్ ఈమెయిల్ యాజ్ వెల్ యాజ్ యాక్షన్. ఇక్కడ యాక్షన్ దగ్గర డిలీట్ మెథడ్ మనం వాడతాం. అంటే డిలీట్ మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డిలీట్ అవ్వాలి. సో ఒకవేళ డేటా కనుక మనకి ఇన్సర్ట్ అయి ఉంటే కనుక యూజర్ డాట్ నేమ్, యూజర్ డాట్ ఈమెయిల్ అండ్ యూజర్ డాట్ ఏజ్ మూడింటిని మనం టేబుల్లోకి తెచ్చుకుంటున్నాము. హైపర్ రిఫరెన్స్ లో డిలీట్ యూజర్ క్లిక్ చేస్తాం. ఎప్పుడైతే డేటా మనకి ఇన్సర్ట్ అయిందో ఒక ఐడి జనరేట్ అవుతుందో ఆ ఐడి ద్వారా మనం డేటాను డిలీట్ చేస్తాం. ఒకవేళ ఏ డేటా కనుక లేకపోతే ఎంటీ కింద మనకి డిస్ప్లే అవ్వాలి. దిస్ ఈస్ ఓవరాల్ ఫైల్.
Now I'm going to run this command. So python space manage.py space run server. సో models.py ఫైల్ లేదు కాబట్టి మనం డైరెక్ట్ గా సర్వర్ ని రన్ చేసేయచ్చు. ఈ ప్రోగ్రామ్ లో ఆర్ ఈ ప్రాజెక్ట్ లో మనం models.py ఫైల్ ని వాడట్లా, పైమాంగోని వాడుతున్నాం. సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు కాపీ దిస్ సర్వర్. సో దిస్ ఈజ్ మై deployment server. ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ యాడ్ యూజర్. ఐఎమ్ గోయింగ్ టు ఎంటర్ మై డేటా. Yes, I am going to insert user. So data was inserted successfully. Now we will verify whether the data is inserted in MongoDB or not. So db.mca.find. I'm going to press enter. ఏదైతే మనం ఫ్రంట్ ఎండ్ నుంచి డేటా ఇచ్చామో ఆ డేటా బ్యాక్ అండ్ MongoDB లో సేవ్ అయింది with the help of PyMongo. Now I am going to perform delete method. So data is deleted successfully here. Now we are going to verify it in MongoDB also. Fine. So here the data is deleted successfully. So in this way, we can install or we can import the data from the front end into MongoDB using PyMongo, and we can delete the data from the front end with the help of PyMongo. సో ఈ ప్రోగ్రామ్ లో మన మోడల్స్ కి అవసరం లేకుండా డేటాబేస్ కి కనెక్ట్ అవుతున్నాం విత్ హెల్ప్ ఆఫ్ MongoDB.py. థ్యాంక్ యూ.